హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఈ రోజు మనకి ఒక న్యూ మోడర్న్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది. ఈ న్యూ మోడర్న్ ఇండిపెండెంట్ హౌస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాము. ఇది వచ్చేసి మనకి నెల్లూరు టౌన్ నుంచి అరౌండ్ 6.5 కిలోమీటర్స్ ఫార్ డిస్టెన్స్ లో అయితే మనకు లేఅవుట్ లో అయితే ఉందండి. సో ఈ లేఅవుట్ లో మీరు గమనించినట్లయితే ఈ లేఅవుట్ లో మనకి ఇన్ అండ్ అరౌండ్ మనకి ఒక 20 and above హౌసెస్ అయితే ఉన్నాయి. సో ఈ లేఅవుట్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఫార్ లో ఉందండి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ లేఅవుట్ లో ఉన్నటువంటి హౌసెస్ అండి, సరౌండింగ్స్. అదే విధంగా ఈ లేఅవుట్ లో మీరు గమనించినట్లయితే రోడ్స్ అన్ని కూడా సిసి రోడ్స్ అండి, 33 feet రోడ్స్ అండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడండి ఈ 2 BHK మోడర్న్ ఇండిపెండెంట్ హౌస్ అండి. సో ఇదైతే మనకి ఈరోజు సేల్కి రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించగలరు ఈ 2 BHK ఇండిపెండెంట్ మోడర్న్ హౌస్ అండి. ఫ్రంట్ ఎలివేషన్ చూడవచ్చు, చాలా ప్రొఫెషనల్ గా డిజైన్ చేస్తున్నారండి. చాలా గ్రాండ్ గా ఉంది ఫ్రంట్ ఎలివేషన్ అనేది కూడా. మీరు గమనించవచ్చు అక్కడక్కడ స్పాట్ సైడ్స్ చాలా చక్కగా ఇచ్చారండి. అదే విధంగా ఈ హౌస్ కి ఇరువైపులా కూడా హౌసెస్ ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఈ మోడర్న్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ గురించి డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాము, రండి. సో ఇది ఈ మోడర్న్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. ఇది వీళ్ళు స్లైడింగ్ టైప్ ఇచ్చారు. సో ఈ ఎంట్రన్స్ గేట్ ద్వారా మనం లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ మీరు చూడవచ్చు చక్కగా ఇదంతా కూడా వాళ్ళు పార్కింగ్ కి స్పేస్ అంతా వదలడం జరిగిందండి. ఇది చాలా స్పేషియస్ గా ఉంది ఈ పార్కింగ్ అనేది కూడా. ఇక్కడైతే మనకి ఒక 4-wheeler, అదే విధంగా ఇక్కడ కూడా ఇంకో 4-wheeler లాంటివి 2 cars అయితే ఈజీగా మనం పార్క్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ఫ్లోరింగ్ అంతా కూడా వీళ్ళు నీట్ గా టైల్ వర్క్ అయితే చేసి ఉన్నారు. అదే విధంగా ఇక్కడ ఈశాన్యంలో మనకి వాటర్ బోర్ పాయింట్ ఇచ్చున్నారండి. ఇక్కడ వాటర్ చూసినట్లయితే ఇక్కడ తాగేదానికి చాలా అనుకూలంగా స్వీట్ వాటర్ అండి చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు గమనించగలరు. సో ఇక్కడ రూఫ్ సీలింగ్ చూసినట్లయితే చాలా నీట్ గా డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ ఇంటికి వాస్తురీత్యా సెట్ బ్యాక్స్ అయితే వదలడం జరిగిందండి. సో ఇక్కడ మీరు గమనించగలరు అండర్ స్టేర్స్ కింద కూడా వీళ్ళు కామన్ గా టాయిలెట్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా ఈ మోడర్న్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ యొక్క ఇది మెయిన్ డోర్ అండి. సో ఈ మెయిన్ డోర్ ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ డోర్ కి సైడ్ అంతా కూడా ఇది గ్లాస్, ఫినిషింగ్ గ్లాస్ ఇచ్చారండి. చాలా నీట్ గా డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా ఈ మెయిన్ డోర్ అనేది వీళ్ళు టేక్ వుడ్ తో చేయడం జరిగింది. సో ఈ మెయిన్ డోర్ గుండా ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో హాల్లోకి అయితే చేరుకున్నామండి. ఈ హాల్ అంతా కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అదే విధంగా ఇక్కడ మీరు చూడవచ్చు చక్కగా ఈ సెంటర్ లైట్ అనేది హ్యాంగర్స్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉంది. అదే విధంగా ఇక్కడ మీరు గమనించవచ్చు రూఫ్ సీలింగ్ కూడా చాలా నైస్ గా డిజైన్ చేస్తున్నారండి. ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్లోరింగ్ అంతా కూడా వీళ్ళు మార్బుల్ వర్క్ నీట్ గా చేసి ఉన్నారు. ఇక్కడైతే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది టీవీ యూనిట్ అండి. ఈ టీవీ యూనిట్ కూడా వీళ్ళు చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారండి. అక్కడ మీరు గమనించవచ్చు స్పాట్స్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ వీళ్ళు విత్ స్పాట్స్ లైట్ తో సహా ఇక్కడ ప్లాట్ఫామ్స్ ఇచ్చున్నారండి. అంటే మనం ఐడియల్స్ లాంటివి ప్లేస్ చేసుకునేదానికి అనుకూలంగా ఉండేటట్టు. సో అదే విధంగా ఈ టీవీ యూనిట్ కి ఇక్కడ వీళ్ళు సో లైట్స్ కూడా ఇచ్చున్నారండి. మొత్తానికైతే ఈ టీవీ యూనిట్ అయితే చాలా చాలా గ్రాండ్ గా ఉందండి. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు ఇది పార్టీషన్ అండి. ఇది మనకి హాల్ నుండి డైనింగ్ హాల్ కి పార్టీషన్ అనేది చేస్తున్నారు. ఈ పార్టీషన్ లో కూడా మనకంతా కూడా ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చున్నారండి, విత్ స్పాట్ లైట్ తో సహా ఇచ్చున్నారు. చక్కగా ఉంది. అదే విధంగా కలర్ కాంబినేషన్ అయితే చక్కగా ఎంచుకున్నారు. సో మనము ఈ హాల్ నుండి ఇప్పుడు మనం డైనింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యాము. సో ఇది డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్ ఇక్కడ మీరు గమనించగలరు ఒక 4 to 5 members ఇక్కడ మనం డైనింగ్ ఏర్పాటు చేసుకునే దానికి అంత స్పేస్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు. అదే విధంగా ఇది డైనింగ్ హాల్లో ఉన్నటువంటి వ్యానిటీ యూనిట్ అండి. ఇక్కడ మీరు గమనించుకోవచ్చు ఇది కూడా మనకి ఈ వాష్ మెషిన్ అనేది కూడా ఇక్కడ ఇచ్చున్నారు. ఇంకా ట్యాప్ అయితే ఫిక్స్ చేయలేదు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ వ్యానిటీ యూనిట్ లో భాగంగా మనకి ఇక్కడైతే షెల్ఫ్స్ ఇచ్చారండి. ఏదైనా వెజల్స్ లాంటివి ప్లేస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో
అదే విధంగా ఇక్కడ మీరు చూడగలరు, ఇక్కడైతే ఇది పూజా రూమ్ అండి. సో ఇక్కడ మనకి చాలా సింపుల్ గా నైస్ గా ఇచ్చారండి పూజా రూమ్ అనేది. సో ఇప్పుడు మనము ఈ డైనింగ్ హాల్ నుండి కిచెన్ లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు గమనించగలరు, సో ఈ కిచెన్ కి కూడా ఈ స్టార్టింగ్ లో ఈ హ్యాంగింగ్ లైట్స్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయండి. ఇప్పుడంతా ఈ మోడర్న్ అయితే ఫాలో అవుతున్నారు, ఈ హ్యాంగింగ్ లైట్స్ సిస్టమ్ అనేది చాలా మంది ఫాలో అవుతున్నారు. సో ఇక్కడ మీరు గమనించగలరు, సో ఈ కిచెన్ లో అయితే మనకి ఈ వాల్ కబోర్డ్స్ అంతా కూడా మనకి నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి. సో అదే విధంగా వీళ్ళు వాడింది అయితే వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చండి. చాలా చక్కగా వాడారు, లామినేటెడ్ డోర్స్ ఎంచుకున్నారు, వాటర్ ప్రూఫ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి ఈ కిచెన్ లో మనకి ఇక్కడ ఈ స్పేస్ అనేది కూడా వాషింగ్ మెషిన్ పెట్టుకునే దానికి అనుకూలంగా ఉందండి. చూడవచ్చు, ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా వీళ్ళు ఈ డ్రాయర్స్ ఉంచుకున్నారండి, చక్కగా చేసి ఉన్నారు. అదే విధంగా ఇక్కడ మీకు చిమ్నీ పాయింట్ కూడా ఇచ్చేదానికి అక్కడ మనకి అనుకూలంగా ఉందండి. సో ఇప్పుడు మనము ఈ కిచెన్ నుండి డైనింగ్ హాల్లోకి, అదే విధంగా ఇప్పుడు ఈ డైనింగ్ హాల్ నుండి మనకి మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ డోర్ అండి. సో ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాము. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అదే విధంగా ఇక్కడ మీరు గమనించగలరు, ఇదంతా కూడా వాల్ కబోర్డ్స్ అండి, నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారు. కలర్ కాంబినేషన్ కూడా వైట్ అండ్ బ్రౌన్, డార్క్ బ్రౌన్ ఎంచుకున్నారండి, చాలా చక్కగా ఉంది. అదే విధంగా అక్కడక్కడ స్పాట్ లైట్స్ అయితే మీరు గమనించగలరు. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి టీవీ యూనిట్ అండి. అదే విధంగా రూఫ్ సీలింగ్ కూడా చక్కగా డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించగలరు, ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి. సో ఈ మోడర్న్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. ఈ టాయిలెట్ రూమ్ కూడా చాలా చక్కగా వర్క్ చేస్తున్నారండి, చాలా నీట్ గా ఉంది. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఈ మాస్టర్ బెడ్రూమ్. అదే విధంగా ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. సో చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యామండి. ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉందండి. సో ఇది మీరు గమనించగలరు, ఇది టీవీ యూనిట్ అని చెప్పవచ్చు. అదే విధంగా ఇక్కడ దీనికి అటాచ్ చేసేసారండి డ్రెస్సింగ్, అదే విత్ మిర్రర్ కూడా. సో ఇక్కడ మీరు గమనించగలరు, ఈ వాల్ కబోర్డ్స్ అంతా కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి. వీళ్ళు ఎంచుకుంది స్లైడింగ్ డోర్స్ అండి, చాలా చక్కగా ఎంచుకున్నారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఉంది. సో అక్కడ కూడా మనకి టాప్ లో కూడా మనకి ఇక్కడ స్పాట్ లైట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మీరు గమనించవచ్చు, రూఫ్ సీలింగ్ అయితే చాలా చక్కగా డిజైన్ చేస్తున్నారు. సో మీ ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చాలా చక్కగా ఉంది. సో మొత్తానికైతే ఈ హౌస్ అయితే చాలా గ్రాండ్ గా నీట్ గా ఉందండి. సో ఇది వచ్చేసి మనకి అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 25 అంకణాలు, కొలతలు వచ్చేసి 30కి 60 అండి. కట్టుబడి వచ్చేసి 23 అంకణాలు కట్టుబడి వస్తుందండి. ఇది ఫేసింగ్ వచ్చేసి తూర్పు ఫేస్, ఈస్ట్ ఫేస్ అని చెప్పవచ్చు. సో ఈ మోడర్న్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ పొందాల్సిన వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు మా నెంబర్ని సంప్రదించగలరు. ధన్యవాదాలు.